సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద సృష్టి కూడా ఆటోమేటిక్గా ఏదైతే ఉందో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే డెస్ట్రాయ్ చేయకపోతే కంటిన్యూగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దానికి ఒక నిదర్శనం ఒక హైదరాబాద్, లేకుంటే ఐటీ రంగం, అలాంటివన్నీ చేసి ముందుకెళ్తాం. అదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకుంటాం. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణగా నిలబడతాం. ఇంకొక పక్కన కొంతమంది గర్ల్స్ మధ్యలో చదువు ఆపేసి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఉంది. అలాంటి వారికి కళలకు రెక్కలనే పథకం కింద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఎంతైనా కానీ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆ డబ్బులు తిరిగి కట్టే బాధ్యత, అది కూడా వడ్డీ లేకుండా కట్టే బాధ్యత తీసుకొస్తాం. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు నేను కొన్ని దీంట్లో పెట్టకపోయినా అన్నా క్యాంటీన్ ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తాం. మళ్ళీ పేదవాళ్ళకు అండగా ఉంటాం. ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా నష్టపోయారు. వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. వ్యక్తులు కూడా ఆ ఉద్యోగాలను చేసే వాళ్ళందరూ వ్యవస్థలు డెస్ట్రాయ్ అయినాయి. వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. నిధులు లేకుండా ఒక పక్క, భయపెట్టే ఒక పక్క, అస్తవ్యస్తమైనటువంటి విధానాలు వీటన్నిటిలో దెబ్బతిన్నారు. రెండోది వాళ్ళు కూడా చాలా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే సమాజం మొత్తం దెబ్బతిన్నప్పటికీ ఉద్యోగస్తులైతే నిర్వీర్యం అయిపోయారు. వారి నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వంలో ఎప్పుడు ఉద్యోగస్తుల మొరేల్ బాగుంటే వారే సంపద సృష్టించాలి, వారే సేవలు అందించాలి, వారి వల్ల కూడా ప్రగతి జరగాలి. మేము పాలిటీషియన్స్ పాలసీలు నిర్ణయిస్తాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది సమర్థవంతంగా ఉద్యోగస్తులు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఉపాధ్యాయులు ఎంత నిర్వీర్యమైపోయారంటే, ఒకప్పుడు మోస్ట్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ ఉపాధ్యాయుడు, తల్లి తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. అలాంటి ఉపాధ్యాయుడి నిస్సహాయ స్థితి, ఏం చెప్పుకోలేని పరిస్థితి. కడాన మద్యం షాపుల్లో కాపలాకు పెడితే అది కూడా నోరిప్పి చెప్పలేని పరిస్థితి. చెప్పితే కేసులు పెట్టడం. కనీసం వాళ్ళ రైట్స్ కోసం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడే వ్యక్తులు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ టీచర్స్. అలాంటి టీచర్స్ నోరిప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే వీళ్ళందరిలో పిఆర్సీ లేదు, ప్రావిడెంట్ పిఎఫ్ లేదు, సరెండర్ లీవులు లేవు, లేకపోతే టీఏలు లేవు, లేకపోతే ఏది కూడా లేకుండా 20,000 25,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ సంఘ నాయకులను అరెస్టులు చేయడం, కావాలని కేసులు పెట్టి ఏసీబీ కేసులు పెట్టి వేధించడం, ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది. అందుకని మళ్ళా వాళ్ళ యొక్క ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాం, ఆత్మ గౌరవాన్ని పెంచుతాం. ఆ విధంగా పిఆర్సీ ఇవ్వడం కానీ, పిఆర్సీ వచ్చే లోపల ఇంటీరియం రిలీఫ్ కూడా ఇస్తాం. ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఫేజ్డ్గా అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితికి మళ్ళీ తీసుకొస్తాం.